పోయి 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 అంతే అంతే పోయి పోయి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? హలో అక్వామన్, ఈరోజు మన హల్క్కి స్నానం చేపించబోతున్నాం. కాకపోతే నీళ్లతో కాదు, క్యారెట్ జ్యూస్తో. ఎందుకు? ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ టర్టిల్కి విటమిన్ ఏ లభిస్తుంది. ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే అవి తగ్గిపోతాయి. ప్లస్ అవి డల్లుగా ఉంటే వాటికి ఎనర్జీ కూడా బూస్ట్ అవుతుంది. కాకపోతే ఇలా వీక్ 2-3 సార్లు కంటే ఎక్కువ చేయకూడదు. అదంతా సరే గాని గురు, నువ్వు ఇంతకీ క్యారెట్స్ ని జ్యూస్ చేయడం మర్చిపోయావు అంటారా? ఇంకా జ్యూస్ చేసుకొని మన హల్క్ గడి మీద పోయడం అయితే స్టార్ట్ చేశాను. అలా ఎంత పోయాలంటే మన హల్క్ గడి షెల్ మనకి కనిపించాలి అంతవరకు పోయాలి. పాపం మన హల్క్ గడిని ఇలా ఫస్ట్ టైం క్యారెట్ జ్యూస్ లో పెట్టాం. చూడండి వాడు ఎంత పానిక్ అయిపోతున్నాడో. ఇలా జస్ట్ 30 మినిట్స్ ఉంచాలి. 30 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచకూడదు. సో ఇప్పుడు మన హల్క్ గడిని తీసి స్నానం చేపించాలి. జ్యూస్ మిగిలింది కదా అని తాగేవు. ఇప్పుడు మన హల్క్ గాడిని వేరే కంటైనర్లో పెట్టి కొత్త నీళ్లతో నీట్గా స్నానం చేపించాలి. ఇంకా అలా స్నానం చేపించాక మన హల్క్ గాడిని తీసి వాడి ఇంట్లో వాడిని సేఫ్గా పెట్టేశా. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.